తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానెను ఆరాధనాపను స్తుతించుట మానెను స్తుతించుట మానెను వందనమే శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే శ్రమలే శ్రమలే నా అతిశయం శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా బలం పోరాటం దేవుని చెప్తామండి పోరాటం దేవునికైతే నాకేలారాటం విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం పోరాటం దేవునికైతే నాకేలారాటం విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకు గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకు కిరీటం కావాలంటే గొల్యాతును రావద్దా కిరీటం కావాలంటే గొల్యాతును రావద్దా శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానెను ఆరాధన ఆపను స్తుతించుట మానెను స్తుతించుట మానెను నా మేలుకే ఆరాధన యేసుకే అంతా తల వంచితే
మానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించుచుదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించుచుదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించుచుదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును అవమానం ఎంతైనా నా వారే కానా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా అవమానం ఎంతైనా నా వారే కానా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ప్రభువా ఎవరి సన్నిధిలో మేమందరం కూడా దృశ్యం సంధిస్తున్నాము తండ్రి మా కష్టాలను బట్టి కాదు మా మనస్సులను బట్టి కాదు మా వేదనను బట్టి కాదు మా దుఃఖములను బట్టి కాదు నాయనా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ వాగ్దానమును బట్టి నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి నీ రక్తమును బట్టి ప్రభా నీ వాక్యమును బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి మీ నామమును కనపరుస్తున్నాము నాయనా స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట లాస్ట్ అచ్చట అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచను ప్రభువా ప్రభువా ఎక్కడైతే ఇప్పుడు రాబోయే సంస్థలో ఆరాధిస్తారో ప్రార్థిస్తారో ఆలోచింపంగా దైవమాని స్తోత్రం మా మధ్యలో నీవు ఉన్నావు నాయనా మా మధ్యలో నీవు ఉన్నావు ప్రభా ఆస్తురాపై ఆశీర్వాద వందనాలు ప్రభా అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను గట్టిగా చెప్పొద్దు దేవుని నామమున స్తోత్రము హల్లెలూయా ఎన్ని కష్టాలు అయినా ఎన్ని నష్టాలు అయినా పౌరులే ప్రభువా యేసయ్యా నీలోనే కొనసాగే భాగ్యమును బలమును విశ్వాసమును నాయనా అందరికీ వారి గురించి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి హల్లెలూయా హల్లెలూయా థాంక్ యూ జీసస్ ప్రభువానికి వందనాలు మన కష్టములను బట్టి కాదండి మన నష్టములను బట్టి కాదు మన స్థితిని బట్టి కాదు మనం ఏదైతే స్థితిలో ఉన్నాము ఏదైతే మనము ఉన్నాము ఏ మార్గంలో అయితే ఉన్నామో ప్రభువా మన మేలు కొరకే మన మంచి కొరకే నీవు ప్రార్థిస్తున్నప్పటికీ కూడా రోధిస్తున్నప్పటికీ కూడా వేదన చెందినప్పటికీ కూడా దేవుడు నీకు జవాబుని ఇవ్వనప్పటికీ కూడా యోబు వలె మనం ఆయన స్తుతించగలమా అండి?
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువానికి వందనాలు. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు నాయన. సుద్దాం ఎవరు కాళ్ళు వ్యక్తిగతంగా రెండు చేతులు పైకెత్తి స్వాలిపి అయ్యా. ఆనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను నాయన అగ్నిగుండంలో పారిపోయినప్పుడు తండ్రి, ఓ రాజా, నువ్వు చేసిన ఈ బంగారపు విగ్రహమును మేము మొక్కమనన్నారండి. ఒకవేళ మా దేవుడు కాపాడకపోయినా మేము మాత్రము ఈ విగ్రహానికి, ఈ పిచ్చి దిష్టి బొమ్మకు మేము ఏమాత్రము మొక్కము రాజా అని అడగలిగారండి. ఈరోజున చూస్తున్నాం అనేకమైన సిటీస్లో, అనేకమైన ప్రాంతాలలో దైవ సేవకులను, క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి వ్యక్తిని కూడా వేధిస్తూ ఉన్నారు. వారు కట్టిన ఒక గృహాలను విరగొడుతూ ఉన్నారు. విశ్వాసముతో మనం ప్రార్థన చేయగలమా అండి? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవరు కాళ్ళు వ్యక్తిగతంగా ఒక నిమిషం తీసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ప్రార్థనా శక్తిని నాకు కావాలయ్యా. నీ ప్రార్థన బలము నాకు కావాలి నాయన. దానియేలు ప్రభువా మోకరించి కిటికీలు తెరిచి ఆకాశం వైపు చూస్తూ తండ్రి నాయన ప్రార్థించినప్పుడు తండ్రి అనేకమైన దర్శనాలతో ప్రభువా నువ్వు నింపి ఉన్నావు నాయన. ఈరోజు దానియేలులాగా నన్ను బలపరచవా ప్రభువా. దానియేలులాగా, సమూయేలులాగా నాయన, పేతురులాగా ప్రభువా నన్ను బలపరచయ్యా. నేను పలికే ప్రతి మాట, నేను చేసే ప్రతి ప్రార్థన నాయన నీకు వినబడాలి ప్రభువా. నీకు వినబడాలి నాయన ప్రభువా. నీకు వినబడాలి నాయన ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. మోకరించి అనుభవాన్ని నాకు దయచేయ. చేతులెత్తి నేను స్తుతించే భాగ్యమును నాయన, అటు మనస్సును ప్రభువా నాకు దయచేయవా ప్రభువా. మూడు మారిన నా హృదయంలో నాయన ప్రభువా విరగొట్టమని అడుగుతున్నాము తండ్రి. మెత్తని హృదయమును ప్రభువా, గివ్ మీ న్యూ స్పిరిట్ అండ్ న్యూ హార్ట్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రభువా నీకు స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు. బలవంతుడా నీకు స్తోత్రం. చెరసాలలో ఉన్న పౌలు, శిలాసులు బంధించిపోయినప్పుడు ప్రభువా స్తుతిస్తున్నప్పుడు తండ్రి, నేను ఆరాధిస్తూ ఉండగా నాయన, నీ కీర్తన పాడుతున్నప్పుడు ప్రభువా, పాడుతూ ఉండగా నాయన ప్రభువా చెరసాల సంఖ్యలు తెచ్చివేయబడ్డాయి ప్రభువా. యేసయ్యా, అటువంటి గొప్ప స్తుతిని మాకు నేర్పించవా ప్రభువా. అటువంటి విశ్వాసమును మాకు ఇవ్వయా ప్రభువా. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఎవరైనా మమ్మల్ని నిందించినప్పుడు, వేధించినప్పుడు ప్రభువా వెనకడుగు వేసేస్తూ ఉన్నాము నాయన. ఇదిగో నేను క్రైస్తవుడు కాదు అని నాయన పేతురు వలె చెప్పేస్తున్నాము ప్రభువా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. ఆ దొంగకి ఉన్న విశ్వాసమును నాకు ఇవ్వయ్యా. ఆ దొంగకి ఉన్న నీ ప్రత్యక్షతను ప్రభు నాకు ఇవ్వయ్యా ప్రభువా. ఈరోజు అటువంటి ప్రార్థన మనం చేయగలమా సంగమా? స్వాలిపి ప్రార్థన చేద్దాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. యేసయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. చెప్తామా అండి? దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండదండి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రభువా దానియేలులాగా, ఎస్తెరు వలె ప్రభువా, సమూయేలులాగా నాయన ప్రభువా, మోషేలాగా ప్రభువా అనేక మంది జనాన్ని నడిపించాలి ప్రభువా. నీ కొరకు నేను సంపాదించాలి ప్రభువా. నీ కొరకు నేను నిలబడాలి ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం. రాజా నీకు స్తోత్రం. ఆనాడు స్తెఫెను ఏ విధంగా నీ కొరకు నిలబడ్డాడో ప్రభువా, గర్వముగా, భయం లేకుండా ప్రభువా, అక్కడున్న శాస్త్రవేత్తతో, అక్కడున్న ప్రభా ధర్మశాస్త్రము తెలిసిన ప్రతి వ్యక్తితో గంభీరంగా నీ వాక్యమును చెప్పగలుగుతున్నాడు. నిజమైన క్రీస్తువే
దేవుడు అని చెప్పగలుగుతున్నాడు నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు స్తోత్రం, బలవంతుడా నీకు స్తోత్రం. అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధన గుండగా పౌలు వెళ్తున్నప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే, చావైతే అది మేలే అంటున్నాడు సంగమా. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? క్రీస్తును మనం ఎందుకు వెంబడిస్తున్నామో తెలియక మనం వెంబడించేస్తూ ఉన్నామనే ఆలోచనలో, భ్రమలో మనం బ్రతికేస్తున్నామేమో. ప్రేమ సంఘం, ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయను. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనో 6వ అధ్యాయంలోనో ఒక సంఘటన ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు తానే దేవుడని, తాను చేస్తుంది నా తండ్రి యొక్క అధికారంతో నేను చేస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు అనేక మంది శిష్యులు ఆయనను వెంబడించిన వారు ఇంకా ఎన్నడూ ఆయనను వెంబడించలేదండి. కారణం ఎందుకో తెలుసా అండి? అంతకంటే పై వచనాలు మీరు గమనించినట్లయితే దేవుడు వారందరికీ కూడా భోజనాన్ని ఇచ్చాడు. He gave them bread. చేపలను ఆహారమును ఇచ్చిన జనమును అక్కడ మనం చూస్తూ ఉంటాం. అదే జనము ఎప్పుడైతే ఆయన నిజాన్ని మాట్లాడడం స్టార్ట్ చేశాడో, నిజాలు ఎప్పుడైతే చెప్పడం యేసుక్రీస్తు ప్రభువారు, అనగా ఆయనకున్న మనసులో ప్రతి మాటను కూడా ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేశాడో, మంది వెంబడించి ఉన్నారు. కానీ అయ్యా, నన్ను నేను తృణీకరించుకొని నా సిలువను నేను మోసుకొని నేను వెంబడిస్తానన్న వాళ్ళు చాలా తక్కువ మంది అంతే. ఒక గొప్పవాడు మనకు కనబడతా ఉంటాడు. రాజా, నిత్యత్వంలో నేను ఎలా వెళ్ళాలి, నేను ఎలా అది సంపాదించుకోవాలి అన్నప్పుడు, నువ్వు దేవునికి ఆజ్ఞలను పాటించు అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా అండి? నేను ఇది యవ్వన కాలం నుండి అది చేస్తా ఉన్నాను. అవునా? అయితే నీకు కలిగి ఉన్న ప్రతిదీ కూడా అమ్మి వేసుకొని బీదలకు పంచి వేసి అప్పుడు నన్ను వెంబడించి ఉంటానండి. బైబిల్ ఏం రాసిపోయామో తెలుసా? హీ వాజ్ ఎ గ్రీఫ్. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో ధనవంతుడు గ్రీఫ్లోకి వెళ్ళిపోయాడు. అనగా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. నా డబ్బుని నేను ఎలా విడిచిపెట్టి వచ్చేయాలి, నా ఆస్తుల్ని ఎలా విడిచిపెట్టి నన్ను వచ్చేయాలి, నాకున్న స్థలాలు కావచ్చు, ఇంకేదో కావచ్చు, వాటన్నిటినీ, నా లగ్జరీ, నా కంఫర్ట్, వారన్నిటిని విడిచి నేను ఎలా రాగలను ప్రభువా అని చెప్పేసి ఆయనను వెంబడించడం మానేశాడండి. ప్రియమైన సంగమా, ప్రియమైన క్రైస్తవురాలా, మన జీవితాలు, మన విశ్వాసము ఎలా ఉంది పరీక్షించుకున్నామా? చెప్తాం ఈరోజు, నా తండ్రి, నా లాభాల కొరకు నేను నిన్ను వెంబడించదు ప్రభువా. నాకు స్వస్థత కావాలని ప్రభువా, స్వస్థత దొరికిన తర్వాత నీవెవరో నేనెవరో అన్నట్టు నేను ఉండొద్దు ప్రభువా. నా జీవితంలో మేలు జరిగిన తర్వాత, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, నా కుటుంబంలో ఒక మేలు వచ్చిన తర్వాత, నా కుటుంబ స్థితి మారిన తర్వాత, క్రీస్తు ఎవరో నాకు తెలియదు అనే స్థితిలోకి ప్రభువా మేము వెళ్ళకూడదు ప్రభువా. యేసయ్యా, నువ్వు మమ్మల్ని దీవించినా దీవించకపోయినా, నీవు మా జీవితాల్లో మేలు చేసినా చేయకపోయినా, నీవు మాకు ఆహారం ఇచ్చినా ఇవ్వకపోయినా, నీవే మా రాజు ప్రభువా. నీవే మా తండ్రివి నాయన, నీవే మా ఆధారము నాయన ప్రభా. తండ్రి, ఈ భూలోకంలో మా సంపాదన ఏమీ లేకపోవచ్చు ప్రభా, కానీ పరలోకంలో నాయన బంగారు వీధులను మా కొరకు ఏర్పాటు చేసి ఉన్నావు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. రోజు మన విశ్వాసం ఎలా ఉందండి? మన ప్రార్థన జీవితాలు ఎలా ఉన్నాయి? అడుగుదామా? దేవా, దేవుని ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం నాకు కావాలయ్యా అని మనస్ఫూర్తిగా ఈ పాట మన ప్రార్థనలాగా పాడదామండి. చెప్దాం. యేసయ్యా కావాలయ్యా,
అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక కావాలయ్యా యేసయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగి రా దేవా పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన యేసయ్యా, నీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలయ్యా ప్రభా. ఎంతవరకు ప్రభా మా స్తుతిలో, మా ఆరాధనలో మాకు తోడుగా ఉండి ఉన్నారు. మా ప్రార్థన మీరు విని ఉన్నారు ప్రభా. యేసయ్యా, ప్రతి ఒక్కరికి నాయన ప్రార్థనా బలముతో, ప్రార్థనా శక్తిని నువ్వు అనుగ్రహించి ఉన్నావు. నీకు స్తోత్రము తండ్రి. తండ్రి, థ్యాంక్ యూ ఫర్ రివైవింగ్ అవర్ స్పిరిట్స్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ స్ట్రెంథనింగ్ అవర్ స్పిరిట్ లార్డ్. ప్రభా, మా ఆత్మలను బలపరిచావు. నూతనమైన హృదయమును, నూతనమైన ఆత్మలను, నూతనమైన తలంపులతో ప్రభా మా జీవితాన్ని మీరు నింపి ఉండడానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యంలో బోధులుగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.